హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ముప్పు శోభనా చలపతిరావు ఈ పేరు ఎంతమందికి గుర్తుంది? ఈ పేరు గుర్తున్నా గుర్తుండకపోయినా నేను చెప్పే పేరు మట్టుకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు సినీ రంగాన్ని అభిమానించే వాళ్ళు, ప్రేక్షకులు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా నేను చెప్పే పేరు అందరికీ వెంటనే స్ఫురిస్తుంది, గుర్తుకొస్తుంది. ఆ మహానుభావుడిని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఉప్పు శోభనా చలపతిరావు అలియాస్ శోభన్ బాబు గారు. ఈ శోభన్ బాబు అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత, తెలుగు వారిలో ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఆయన తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకొని తనకంటూ ఒక ప్రేక్షక వర్గాన్ని తయారు చేసుకుని అద్భుతమైన సినిమాలు చేసిన నటుడు ఆయన. ఇప్పుడు శోభన్ బాబు గారికి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నానండి. ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. శోభన్ బాబు గారి కాంస్య విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ సిటీ సెంటర్లోని విజేఎఫ్ నెల్లూరు మెస్ ఆపోజిట్లో ఏదైతే ఉందో అక్కడికి నేను వచ్చేసాను. ఇక్కడికి రావడానికి అంటే ఆ కాంస్య విగ్రహాన్ని మీకు చూపించడంతో పాటు ఇక్కడ ఉండే అభిమానులను కూడా మీకు చూపించడం కోసం నేను ఇక్కడి వరకు వచ్చేసానండి. శోభన్ బాబు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయి 18 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ ఉన్న అభిమాన జన సందోహం మనస్సుల్లో, జీవితాల్లో ఆయన చిరంజీవిగానే ఉన్నారండి. ఆయన వెళ్ళిపోయి 18 ఏళ్ళు అయినా కూడా వీళ్ళు రకరకాల కార్యక్రమాలు అయితే చేస్తూ శోభన్ బాబు గారిని ప్రతిరోజు తమ జీవితంలో చూసుకుంటూ ఉన్నారు, తమ అభిమాన నటుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి ప్రేక్షకులతో మాట్లాడి, అలాంటి అభిమానులతో మాట్లాడి శోభన్ బాబు గారి స్మృతులు ఏవైతే ఉంటాయో అవి మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ స్టోరీ చేస్తున్నానండి. ఒక్కసారి శోభన్ బాబు గారి కాంస్య విగ్రహం అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ గారు ఒక్కసారి చూపించండి. ఇదే అండి ద గ్రేట్ శోభన్ బాబు గారు. ఆంధ్రుల అందగాడు అనే పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. అలాగే నటభూషణుడు అంటారు. నిజం చెప్పాలంటే 1970 నుంచి 90 వరకు ఆడవాళ్ళు ఎవరైనా తనకి ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి సహచరుడు కావాలి అనగానే వెంటనే శోభన్ బాబు గారిని చూపించేవారు. అంత గొప్ప నటుడైన, అంతగా ఒక ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసిన, ముఖ్యంగా మహిళా లోకంలో అద్భుతమైన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసిన నటుడైన. సో ఆయన కాంస్య విగ్రహం దగ్గర ఉన్న ఒక్కసారి ఈ అభిమాన సందోహాన్ని కూడా, ఈ అభిమానులను కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అభిమానులు అందరూ వచ్చేయండి. చూసారు కదండి, వీళ్ళే ఆ అభిమానులు. అంటే శోభన్ బాబు గారు వెళ్ళిపోయి 18 ఏళ్ళు అయినా కూడా వీళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తూ శోభన్ బాబు గారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడి ఆ స్మృతుల్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు ఈ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే, మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, మీరు అంటే మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సీనియర్ అభిమాని అని చెప్పి. అంటే సీనియర్ అభిమాని అంటే ఏంటి? ఆ సీనియర్టీ ఎంత సార్? నేను శోభన్ బాబు సినిమా కాంబోజ్ కథ సినిమా వచ్చినప్పుడు నుండి నేను అభిమానిస్తాను. అప్పుడు ఆ చిన్నప్పటి నుండి మా ఫాదర్ తీసుకెళ్ళారు ఆ పిక్చర్కి. అది అప్పటి నుండి నేను అభిమాని. ఆ తర్వాత ఏంటంటే పిక్చర్స్ ప్రతి సినిమా కూడా ఏంటంటే కళ్యాణ మండపం అని, మనుషుల మారాలని, ఈ పిక్చర్స్, ఈ సినిమాలు కూతురు కోడలు, ఈ సినిమాలన్నీ కూడా మనకు అంటే నేను కూతురు కోడలు కూడా నేను ఓన్గా వెళ్ళేవాడిని. మిగతా వాటికి మాత్రం మా ఫాదర్ తీసుకెళ్ళేవారు సినిమాలు. ప్రతి సినిమా కూడా మనకి అద్భుతంగా ఉండేది. ఆయన నటనాది కూడా చూసినప్పుడు ఆ పాత సినిమాలు అన్నీ కూడా అంటే చాలా చక్కగా తీశారు. ఆయన తహసీల్దార్ గారు అమ్మాయి అనే పిక్చర్ ఆయన యాక్ట్ చేసినప్పుడు, అది విపాత్రపణ యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమా చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. చాలా సినిమాది ఆ సినిమాతో చాలా హైలైట్ అయ్యారు ఆయన. దాని ముందు మనుషుల మారలు కూడా చాలా బాగుంటుంది సినిమాది, మంచి నేమ్ వచ్చింది. ఈ వీరాభంగిలో హీరోగా నటించారు. ఆయన నటించినప్పుడు ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఆయన నటించడం జరిగింది. అది దాని యొక్క ప్రేరణ ఎవరంటే ఎన్టీఆర్ గారే. ఆయన ఏంటంటే ఆయన ప్రోత్సాహంతో ఆ సినిమాలో ఆయన అభిమానితో నటించారు సార్. అది బెస్ట్ పిక్చర్ ఆయనకి ఉంది, ఆయనకి ఆ సినిమాలో. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఈ చిత్రాలన్నీ నటించిన మానవుడు దానవుడు ఆ సినిమాతో ఆయన క్లాస్ అండ్ మాస్. మీ పేరు సార్? జీవి రమణ. జీవి రమణ గారు. జీవి రమణ గారు, ఎప్పటి నుంచి మీరు శోభన్ బాబు గారి అభిమాని? 79, 78 నుంచి అలాగా అభిమానం అండి. అప్పటి నుంచి అలాగా శోభన్ బాబు సినిమాలు చూస్తూ, అతను ఆర్టికల్ చదువుతూ అభిమానులు అయ్యాను. కానీ అతని క్రమశిక్షణ మెయిన్ ఏంటంటే, అతను ఫ్లోలో ఉన్నప్పుడు, అందరూ బాగా రిచ్లో ఉన్నప్పుడు ఒక రేట్ అనేది శోభన్ బాబుతోనే స్టార్ట్ అయ్యింది. అప్పుడు దాకా ఏంటి స్టార్ట్ అయింది? యంగ్స్టర్ అప్పుడు రామారావు, నాగేశ్వరరావు ఉన్న టైంలో శాలరీ బేసిక్ యాక్ట్ చేసేవారు వాళ్ళు.
ఒక్క శోభన్ బాబు స్టార్ట్ అయ్యేటప్పుడు నా రెమ్యునరేషన్ ఇంత ఇస్తేనే చేస్తాను అనే ల్యాక్స్ మీద పలికింది అతనికి. అవునండి, నిజమా? నెంబర్ 1 తిరగలేదు. అలాగే నెక్స్ట్ అది సాక్షాత్ ఈ మధ్యన యూట్యూబ్ లో కూడా మీకు చదివి ఉంటాయి. జంబరేడు భరద్వాజ్ కూడా ఆ రోజుల్లో ₹1,00,000 వసూలు చేసేది ఏకైక నటుడు శోభన్ బాబు అని పక్కా ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను. తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు అన్నారా? ఇచ్చాడు. అతను ఈ రోజు ఏదేమైనా సరే ఒక వర్తమానం భవిష్యత్తు కాలం ఏదన్నా స్వామివారిని చూసే నేర్చుకోవాలి తప్ప ఎవరైనా అతన్ని ఎవరు సలహాలు ఎలాంటివాడికంటే పుట్టుకున్న వీరయ్య ఉండేవాడు అతను. నువ్వు ఇలా తిరిగితే నువ్వు రావు సినిమాలు, పలానా విఠలాచార్య దగ్గరికి వెళ్ళండి, వెళ్తే మీకు సినిమాలు వస్తాయంటే అతను వెళ్ళి అతను ఆ రోజు జానపదం సినిమాలన్నీ అతను పుట్టుకున్న అతనికి. అలాగే పొట్టి వీరయ్యకి కాదు అంటే నా డౌట్, పొట్టి వీరయ్య గారికి శోభన్ బాబు గారు చెప్పారా? పిలిచి మరి అతనే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ శోభన్ బాబు గురించి చెప్పిన వాళ్ళు ఈ రోజు చనిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు చాలా మంది. రంగనాథన్ కూడా ఎందుకు చెప్తున్నాను, ఇలాగ హీరో కన్నా మీరు సైడ్ క్యారెక్టర్ యాక్ట్ చేయండి అంటే ఇతను నాకు ఇలా చెప్తున్నాడు అని అతను ఆఖరికి అందులోనే వచ్చాడు. అతను కాదు, అప్పుడు శోభన్ బాబు గారు అలా చెప్పినప్పుడు రంగనాథ్ గారు ఈయనేంటి నన్ను హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వమన్నారని ఫీల్ అయ్యారా? ఆ తరకు అదే వచ్చింది అతనికి. అలాగే మీకు ఎవరు మన ప్రకాష్ రాజ్కి మా దొరబాబు షూటింగ్ లో ఉన్నప్పుడు మీరు 2 సంవత్సరాల తర్వాత నాకు కనపడరు మీరు అని అన్నాడు అతను. ప్రకాష్ రాజ్ గారితో అతని మీద నమ్మకం మీద అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదేమైనా శోభన్ బాబు మీరు ఏదేమన్నా మీరు 2 సంవత్సరాల దాకా శోభన్ బాబు కలలేదు. అతను అంత బిజీ అయిపోయాడు. అతను యాక్టర్లో కాదు హీరోయిన్లోని ఎవరైనా సరే సలహాలు ఇవ్వడంలో కానీ ఏదైనా మేకప్ ఉన్నంతకాలం మీరు డబ్బులు సంపాదించుకోవాలి అది చెప్పే సలహాలు చెప్పాడు. అతన్ని ఎవరైనా అతను చూసి మేము అదలగే డబ్బుల గురించేనే కాదు సంపాదనలు ఇప్పుడు ఏ హీరో అయినా సంపాదిస్తాడు, ఆ హీరో కొడుకులకి ఇస్తాడు. కానీ చాలా మంది డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ మా కరుణ శేషబాబు గారు అలా కాదు, దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని ఎక్కడైనా ఇప్పుడు మొన్నటి దాకా మీరు చదివలేదు గిన్నీస్ బుక్ రికార్డు మనవాడు 4.5 కేజీలది 4.5 కేజీలది. అది ఎక్కడైనా సోమబాబు పేరు ఈరంతా ఎక్కడొక్కడ ఏంటండి ఆ గిన్నీస్ రికార్డు అంటే తెలియని వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఒక లేడీకి లోపల కంతి 4.5 కేజీలు బరువు, అది ఆపరేషన్ చేస్తే కానీ తెలియలేదు అది 4.5 కేజీలు ఉంటుందని గిన్నీస్ బుక్ రికార్డ్ అని కాదు. అది ఆపరేషన్ చేసింది శోభన్ బాబు గారి మనవడు. ఆయన పేరు కూడా ఇది సురక్షిత్ పేరు. సురక్షిత్ ఏమైనా వాళ్ళ మనవలు కానీ కూతురు కానీ ఎవరి పేర్లని అని వస్తుంది. అందువల్ల అతను చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత ఆవిడకి ధైర్యం చెప్పి చేసి ఆపరేషన్ చేసి 24 అవర్స్లో నడిచి వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు తెలిసింది గిన్నీస్ బుక్ రికార్డ్. ఈ విధంగా శోభన్ బాబు పేరు ఎప్పుడు అలా నాంతూనే ఉంటుంది. ఏదో మనవాళ్ళతో ఆయన ఉన్నా లేకున్నా ఆయన పేరు ఎప్పుడు మీలాంటి అభిమానులు ఉన్నంతకాలం బహుశా అంటే ఏ హీరోకైనా కూడా అభిమానులు ఉన్నంతకాలం వాళ్ళ పేరు ఎప్పుడు ఉంటూనే ఉంటది. అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా ఆయన పేరు మస్ట్. ఇంకోటి ఏంటంటే మా హీరో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా ఎవరికైనా ఏ హీరోని పిల్లరు అబ్బాయిని పిల్లరు మమ్మల్ని ఈ రోజుకి అలా మన వాళ్ళ మ్యారేజ్లతో సహా కూతురు మీరు వెళ్ళారు ఎప్పుడైనా? కూతురు సోనబాబు కూతురు మ్యారేజ్కి వెళ్ళాం. మా నెక్స్ట్ లాస్ట్ అమ్మాయికి మనవరాలు కొడుకు కూతురికి, అలాగే నెక్స్ట్ ఇంకొక వైజాగ్ అబ్బాయి లాస్ట్ అల్లుడు వాళ్ళ ఫంక్షన్లకి లాస్ట్ అంటే శోభన్ బాబు గారి చిన్నల్లుడు ఎవరైతే ఉన్నారో అతను వైజాగ్ అతనే ఎంప్లాయ్ కూడా ఎంప్లాయ్. అతను ఆటో నగర్ లో ఎలక్ట్రానిక్ కంపెనీలో జాబ్ చేసేవారు. అతను అలాంటి అల్లుడు అంటే నందమూరిలో అల్లుడు. వాళ్ళు ఇంటి పేరు నందమూరి. అంటే నందమూరి తారక రామారావు గారికి వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా? ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే శోభన్ బాబు గారు అభిమానటువంటి నందమూరి తారక రామారావు గారు అని చాలా సార్లు చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ రోజుకి సోమన్ బాబు ఆఫీస్ లో సోమన్ బాబు అక్కడ రామారావు గారి ఫోటో ఉంటది టేబుల్ మీద. అది చూసుకునే షూటింగ్లకు వెళ్తారు అతను ఎప్పుడు. అంటే ఇక్కడ షూటింగ్ అల్లుడు ఏంటంటే ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ అమ్మాయినా ఇక్కడ మాకు షూటింగ్ మాంగళ్యపాలెంకి వచ్చేవారు ఇక్కడ షూటింగ్ కి. అప్పుడు ఇక్కడే అయ్యే పెళ్లి చూపులు అన్నీ. అప్పుడు ఎంత సెటిల్మెంట్కి వచ్చాడు అతను. కాదు ఇప్పుడు అంటే పెళ్లి చూపులు యాక్చువల్ గా ఎక్కడో పెళ్లి కొడుకు ఇంట్లోనే పెళ్లి కూతురు ఇంట్లో జరుగుతుంటాయి. అంటే శోభన్ బాబు గారి ఇంట్లో జరగాలి. అలాంటిది షూటింగ్ స్పాట్ లో అయిందా? షూటింగ్ వచ్చేటప్పుడు చర్చలు జరిగాయి ఇక్కడ. లాస్ట్ మాంగళ్యపాలెం షూటింగ్ లో చర్చలు జరిగాయి. ఇప్పుడు అన్ని అయ్యి అప్పుడు మాకు వైజాగ్ వస్తాడల్లా అతని రిసెప్షన్ కూడా వైజాగ్ లో అయ్యింది. అప్పుడు సోమబాబు గారు కూడా ఇక్కడికి వచ్చారు. సోమబాబు గారు వచ్చారు అన్ని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హై క్లాస్ వాళ్ళు ఎవరిని పెళ్లి చేయలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళది కూడా ఒక కంపెనీలో చేసిన అతన్నే చేశారు. ఈ రోజు అతను అక్కడ
విజయవాడలోని బందర్ రోడ్లోని ఒక 15 ఎకరాల్లో కళ్యాణ మండపం కట్టించారు. ఏ తల్లిదండ్రుల ఫోటోలు కూడా మీకు యాక్చువల్గానే తల్లిదండ్రుల ఫోటోలు పెడతారు ఇన్సైడ్, కానీ ఆ మామగారిది ఆ అత్తగారి ఫోటోలతో పాటు చుట్టూ వాళ్ళ అమ్మ నాన్న మాయ గారిది సోనబాబు గారిది ఓపెనింగ్ కూడా మమ్మల్ని పిలిచారు. వెళ్ళారండి? వెళ్ళాము మేము ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఏ కార్యక్రమాలు. అలాగే ఇక్కడ వైజాగ్ లాస్ట్ అల్లుడు కొడుకు మ్యారేజ్ కూడా మేము వెళ్ళాం విజయవాడ. మేము ఎక్కడికి వెళ్ళినా మామూలుగా అంటే సొంత మనుషుల్లాగా భావిస్తారు. వాళ్ళు అభిమానులని ఇన్విటేషన్లు ఇచ్చి మరి మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు శోభన్ బాబు గారితో మీకు మెమరబుల్ గా ఉన్న, అంటే చాలాసార్లు కలిశారు కదా మీరు, మెమరబుల్ గా ఉండిపోయిన సంఘటన ఏదైనా చెప్పాలంటే, ఒక సంఘటన చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వెళ్ళాం. మాకు అంటే అతను చెప్పే విధానం ఏంటంటే, మీరు అంత దూరం రావద్దు, మీకు వైజాగ్లో మేము వస్తాను, వైజాగ్ వస్తాడు, మీకు 1-2 గంటలు మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుకోవచ్చు. అలాగే మీకు డిన్నర్ అతనితో పాటు కలిసి డిన్నర్ చేసే ఇది కూడా వచ్చింది మాకు ఇక్కడ డాల్ఫిన్ లో చేశారా? చేసాం. ఎప్పుడు వెళ్ళాం మీకు సనన్సి ఆ హోటల్లో దిగుతారు. యాక్చువల్గా పార్క్ హోటల్ దగ్గర ఉంది అది, అందులో దిగుతారు. అక్కడ దిగి బీచ్ లేదు కదా అది. ఆ తర్వాత అలాగే గ్రీన్ పార్క్ అంటే ఏంటంటే షూటింగ్ అయ్యింది మాట. గోరెంటాక్ షూటింగ్ అయింది. ఎప్పుడు షూటింగ్ అలా అక్కడే అక్కడ సనన్సి. అప్పుడు అది మంచి నోటెడ్ అది. అంతేగాని ఈ డాల్ఫిన్ ఇవన్నీ డాల్ఫిన్ దొరబాబు కాట్లకి వచ్చారు. మన సాపయోగం షూటింగ్ ఎప్పుడు వచ్చినా కలుస్తాం ఫ్యామిలీతో వెళ్ళడం, అతనితో ఫోటోలు దిగడం. ఇప్పుడు ఆయన మీరు కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు, అంటే ఇప్పుడు అభిమానులు అందరూ బాగుండాలని చెప్పి ఆయన కోరుకున్నారని చాలాసార్లు చెప్తూ ఉంటారు అందరూ అభిమానులు. మీకు చెప్పిన మర్చిపోలేని మాట ఏదైనా ఉందా, లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిన మాట? మేము అదేనండి, మేము ప్రతిదీ ఏంటంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎప్పుడైనా మీరు మాకు చెప్పేది ఒకటే, చనిపోయేటప్పుడే కన్నా బతికున్నప్పుడు అందరూ తలుస్తారు, చనిపోయేటప్పుడు ఎక్కువ తలచాలి. అలాగా ఉంటేనే ఈరోజు అదే మేము చేస్తున్నాం. అది అందరూ నటులు మర్చిపోయారేమో తెలియదు, కానీ ఈరోజు సోమబాబు అంటే మేము బతికున్నట్టే చేస్తాం. ఏ కార్యక్రమం జనవరి 14 మార్చి 20 మేము చనిపోయాడు అనం. జనవరి 14 ఆయన బర్త్డే, అది వర్ధంతి. అది మార్చి 20 వర్ధంతి. ఈ 2 కార్యక్రమాలు చేస్తాం. అంటే మధ్యలో ఉన్నాడు మాకు, మేము చనిపోయిన దాకా మా మధ్యలో ఉంటాం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా అతను కలరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో యాక్చువల్ అతని మీద ఎంత నమ్మకం నేను చెప్తున్నాను. ఒక హీరో మీద నాకు ఎంత నమ్మకం ఉంది అని. అలాగే డబ్బుల విషయంలో కూడా అలాగే పెంచాడు. కలర్ సినిమాల్లో అయితే నేను యాక్ట్ చేస్తాను, లేదా నేను యాక్ట్ చేయను. రెమ్యునరేషన్ కూడా కావలసి తగ్గించుకొని చేస్తాను తప్ప బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చెయ్యను. అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే అతను మాత్రమే అంత నమ్మకం హీరోకి. డైరెక్ట్ అలాగే ఆ టైంలో 75లో అన్ని కలర్ పిక్చర్లే. మాకు అన్ని హిట్లు, ఒక 8 సినిమాలు వచ్చాయంటే 6 హిట్లు, 2 యావరేజ్ అయ్యాను. ఫ్లాప్ అనేది ఆ టైంలో అంత నమ్మకం అతనిది. అలాగే మా అభిమానులు కూడా ఒకటి ఏంటంటే, మాకు ఇంత త్వరగా మాకు ఇది చనిపోయాడని బాధ ఒకటే. కానీ ఏ ఏజ్ లో చనిపోయారండి ఆయన? 72 అనుకుంటారు, 72, 70 అలాగా. ఇప్పుడు ఆయన ఏజ్ ఆల్మోస్ట్ 89 అయినా కదా. ఏమండి మీ పేరు? నా పేరు కనకరాజు అండి. కనకరాజు గారు, మీరు అసలు శోభన్ బాబు గారి అభిమాని ఎందుకు అయ్యారు? అంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం ఏంటి? నాకు ఫస్ట్ సినిమా ఖైదీ కాళదాస్ సార్. ఖైదీ కాళదాస్. ఆ సినిమాకి నేను మా అమ్మగారు వాళ్ళతో అందరితో సినిమాకి వెళ్ళడం జరిగింది. ఎంత ఏజ్ ఎంత అప్పుడు? నాకు 11, 12 అనుకుంటా ఆ టైంలో. ఆ సినిమాలోనే ఇంటర్వ్యూలకి ఒక సోనబాబు చనిపోతాడు. మా అమ్మగారితో చెప్పాను, సోనబాబు గారు చనిపోయారంటే ఎవరు బాబు మ్యాట్ని బతుకుతారా, నేను తీసుకెళ్తాను ఎందుకని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది ఆ సినిమాకి. యాక్చువల్గా అంటే మనకు తెలిసి సగమే చూసారా, లేదా అప్పటి వరకు గుర్తుంది అంతేనా మీకు? ఆ వయసులో గుర్తుంది. మళ్ళీ తీసుకెళ్లి బతుకుతారా బాబు, ఇంకో సోనబాబు వస్తాడు, నువ్వేం భయపడక అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది. అలాంటి సంఘటనలు జరిగాయి. అంటే ఆయన అంటే ఎక్కువ ఇష్టపడింది మెయిన్ దొరబాబు షూటింగ్ లోని మా వీధి ఇదేనండి, కనకల వీధి. ఇక్కడ ఆయన ఖాళీగా 15 రోజులు ఐకమోహన్ గారు షూటింగ్ కి క్యాన్సిల్ అయ్యి ఉంచారు ఇక్కడ మన డాల్ఫిన్ లోని. ఉంచితే నేను రోజు ఎవరొక్కరు తీసుకొని వెళ్ళి ఫోటో తీయించండి. వెళ్తే ఒక రోజు క్యాషియర్ అడ్డీసాడు, అక్కడ రిసెప్షన్ లో ఉంటారు కదా, అలాగా నువ్వు రోజు వస్తాను అలా తీసుకురాకూడదంటే సోమబాబు గారికి చెప్తే ఫోన్ చేసి ఆయన గట్టికి ఇవ్వడం జరిగింది. మా అభిమానులు ఎవరు వచ్చినా మీరు ఆపకూడదండి, లోపల పంపించండి. ఆయన ఎంతో బాధ, ఎక్కడి నుండో వస్తారు, సుమారు విశాఖపట్నం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అంత లాంగ్ నుండి వచ్చిన వాళ్ళని మీరు ఆపకూడదు, వాళ్ళు ఎక్కడి నుండి రావచ్చు, నా మీద అభిమానం కొలది, మీరు ఆపకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత రూమ్లోనే ఒక 5 కూర్చొని అలాగా మామూలుగా ఏడ్ చేస్తున్నావు నువ్వు అని అడిగారు. రోజు చూస్తుంటాడు కదా సార్, ఇలాగ వాటర్ ప్లాంట్స్లోనే బాయ్గా చేస్తున్నాను సార్ అంటే,
బాయ్గా చేస్తాను బాగానే ఉంది, 2 రోజులు పెట్టి సెలవు పెడతాను, పని తీసేస్తారు కదా అన్నాడు. ఆయన నెంబర్ ఇమ్మంటే ల్యాండ్ ఫోన్లు అప్పుడు నెంబర్ ఇస్తే అహ్మద్ గారు మా ఎండి గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇలాగా మీరు ఇలాగా తీసేయకండి, అబ్బాయి పాపం నా మీద అభిమానం కొలితే ఇలా తిరుగుతాడు అని అంటే, లేదండి మీరంటే పిచ్చోడు తప్పించి 10 రోజుల పని ఒక రోజు చేస్తాడు సార్, ఆయన మంచి పర్సన్ అంటే ఇలా భుజం తట్టి ఇది జీవితకాలం కాపాడుకో అన్నాడు. నన్ను లేచి 1 గంట అయింది, సరే వెళ్తాం సార్ అని అంటే, లేదు లేదు ఎక్కడికి వెళ్ళిపోతారు, మూర్తి గారు ఎంఎస్ మూర్తి గారు ఉన్నారు కదా, MBBS మూర్తి గారు. ఆయన ఇంత పెద్ద క్యారేజ్ పంపించారు. మన ఇప్పుడు వైజాగ్ ఎంపీ భరత్ గారి వల్ల తాతగారు 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 ఆయన క్యారేజ్ పంపించడం జరిగింది. సార్ మేము వెళ్తాం భోజనం చేయండి సార్, చంపేశారు ఇది ఎంత ఆవిడ తింటారు, 5 ప్లేట్లు తెమ్మని బాయ్ని ఆ రోజుల్లో 5 వడ్డించి భోజనం పెట్టి తిని వెళ్ళిన దాకా వాళ్ళకోలేదు సోమరావు గారు. ఆ రోజుల్లో బాయ్కి పిలిచి 500 ఇచ్చారు. బాయ్కి బేట్లు తెస్తారు కదా, ఆయనకి 500 ఇచ్చాడు. మేము అందరం చూసి కొబ్బరి తోటలో ఇద్దరు మా ఇదిలో 2 కుర్రోళ్ళు ఆశ్చర్యపోయాం. అంటే భోజనం కూడా ఏ హీరో కూడా అలా పెడతారేంటి అని మాకు ఇక్కడ చిరంజీవి అభిమానులు అనగా బాలకృష్ణ అభిమానులు అనగా చిన్నపిల్లలే వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు. నా తర్వాత వచ్చి ఆశ్చర్యపోయారు, అంత శోభన్ బాబు అంటే ఎంత అభిమానం ఎందుకుంది వీడికి, ఎంత పిచ్చి అంటే ఈయనొకడు నేనొకడు ఇంకొకటి ప్రతి పుట్టినరోజుకి అన్నదానం చేసాం వీధిలోని, ఒక సినిమా వేయించాం. ఆ రోజుల్లో తెర మీద సినిమా, ఇప్పుడు అంటే అన్ని వచ్చేసి ఛానల్ అన్ని వచ్చేసి రోజుకో సినిమా మీద ఏం నచ్చితే అది కొట్టివచ్చు. ఆ రోజుల్లో మేము జనవరి 14 వస్తే సినిమా వేయించాం వీధిలో. లాడులు కానీ 16mm తెరకట్టే ప్రసాద్ అని దసవల్ మేనేజర్ నా ఫ్రెండ్, అలాగే బ్యాంక్ ఎంప్లాయ్ శంకర్ అనే కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు కూడా మా ముగ్గురం కలిపి ఏ కార్యక్రమం చేసాం ఇక్కడ డాబాగడ్లోనే. అంత పిచ్చి. ఈ బొమ్మ కూడా మేము దీనికి సతీష్ కుమార్ గారు అని ఆయన మనకి 3 అడుగులు జాగా ఇవ్వడం జరిగింది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దీన్ని ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటి, ఇక్కడ పెస్కోప్ ప్రెసిడెంట్ గంటల శ్రీనుబాబు తోటి వీళ్ళందరితో సంతకాలు పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనల్ని సొంత ఓన్ పీస్ అయినా సరే వీళ్ళందరితో సంతకాలు పెట్టించి, అలాగే మా అభిమానులు అందరూ కూడా సాయి సహకారాలు ఒక్కనికి వేసుకొని డబ్బులన్నీ కలెక్ట్ చేసి రవణన్న అతను మాకు పెద్దలు ఉన్నారు, శోభన్ బాబు, శ్రీనాథ్, నాగరాజు, ఇలాగ ప్రసాద్, ఇలాగ బోల్ మంది మెయిన్ నెంబర్స్ అందరూ కలిపి ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఈ విగ్రహాన్ని లేపడం జరిగింది. ఇంత కృషితోటి ఇది కార్యక్రమం చేస్తాం. శోభన్ బాబు గారిని ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఆయన మీద అభిమానం ఎక్కువైపోయింది. చిన్నప్పటి నుండి మరి ఇంకా ఎక్కువైంది. శోభన్ బాబు గారు అంటే ఒక గౌరవం. అలాగే నువ్వు తల్లిదండ్రులు ఏమైనా భూమి ఇచ్చారంటే, ఇచ్చారు సార్ 3.5 ఎకరాలు అన్నాను. 3.5 ఎకరాలు ఇచ్చారు, సరే నీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా కొను, లేదంటే అలా ఉంచుకో, అది రేపోతే నీకు పనికి వస్తుంది అమ్మక అని చెప్పడం జరిగింది. అలాగే నేను నా తమ్ముడికి, మా చెల్లికి, నాకు అలాగే 3 ఎకరాలు ఉంచుకోవడం జరిగింది. ఈ రోజు 50 లక్షలు సార్. అది మీ అభిమాన హీరో మాటలు నమ్మి, అంటే ఆయన మాటలను గౌరవించి మీరు ఉంచుకున్నారు, జీవితంలో బాగుపడ్డారు. ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశాను సార్. చెల్లికి చేశాను, 2 ఆడపిల్లలు మా కూతుర్లు చేశాను, నా తమ్ముడు చేశాను. అయినా సరే ఆ భూమి అలాగే ఉంచాను సార్, అమ్మలేదు. ఆయన పిచ్చి మీద ఆయనకి ఇచ్చిన మాటని అలా సంపాదించిన డబ్బులతో వీళ్ళందరికీ మ్యారేజ్లు చేశాను తప్ప 1 సెంటు కూడా అమ్మలేదు. ఈ రోజు 50 లక్షలు సార్. అది అంటే మీ అభిమాన హీరో ఇన్ఫ్లుయెన్స్ అంతగా మీకు పనిచేసింది, మీ జీవితానికి జీవితానికి నేను మార్చింది. ఇక ఆటో వేస్తాను, ఆటో మీద ఫోటో ఉంటుంది సార్, మనం అదే వేసుకొని ఆటో నడుపుతూ ఉంటారు, కానీ దాని మీద ఫోటో అయితే ఉంటుందా కంపల్సరీ. వెనకాల సోగ్గాడు తర్వాత ఆటోని కూడా చూపిద్దాం. సోగ్గాడు శోభనాథ్ అని రాసి ఉంటది. శోభనాథ్ గారు శోభన్ బాబు గారు సోగ్గాడు తోటి కొంపదీసి మీరు కూడా, అంటే మీరు సోగ్గాడు లాగే ఉన్నారు కదా, అలాగే పేరేం పెట్టుకున్నారు. అలాగా అంత మమ్మల్ని గుండెకి అత్తుకునేటట్టు అభిమానం చేసింది శోభన్ బాబు గారు సార్. ఈయన ఎవరో శోభన్ బాబు గారిలా ఉన్నారు. ఇప్పుడు శోభన్ బాబు గారిలా ఉన్నారు, రెడీ అయ్యి వచ్చారు ఈయన. మీ పేరు సార్? నా పేరు అతిశయోక్తి కాదు, నా పేరు శోభన్ బాబు. అంటే శోభన్ బాబు గారిలో ఉన్నానని నాకు తెలియకుండా నన్ను శోభన్ బాబు గారే. నేను నా పేరు మార్చేసుకున్నానండి. నా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా నేను తలవడం నాకు ఇష్టం లేదు. ఏం పేరు అసలు? కాదు, ఇప్పుడైనా తలవచ్చా? చెప్పాలనుకోలేదు. ఇంకా నా పేరు, మా ఇంటి పేరు కే కుర్మాన, కే శోభన్ బాబు అని అంటారు. నేను ఇక్కడ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ లో పనిచేశానండి. అయితే నేను అక్కడ ఆఫీస్లో కానీ మా వీధిలో కానీ ఎక్కడైనా సరే నన్ను, ఇప్పుడు మీరు అన్నారు చూసారా శోభన్ కానీ, నేను పొంగిపోయాను. నేను నిజంగా నేను శోభన్ బాబులా అనుకుని ఫీల్ అయిపోయి, ఆయన భక్తుడిని నేను మొదటి నుంచి. ఆ ఆనందం వేరు. అందుకని నన్ను మా ఫ్యాన్స్ వాళ్ళు కూడా శోభన్ బాబు అని పిలుస్తారు, స్టేట్ వైడ్ గా కూడా.
అది స్ట్రీట్ వైడ్ గా ఎవరైనా కూడా మిమ్మల్ని శోభన్ బాబు ఆయన అనే- శోభన్ బాబు అంటే పిలుస్తారు కాదు సార్, అంటే యాక్చువల్ గా తల్లిదండ్రులు ఇచ్చిన పేరుని కూడా మార్చుకొని, అంటే తన అభిమాన హీరో, మీ అభిమాన హీరో పేరుని మీ పేరుగా పెట్టుకోవడం వెనక ఏంటి, ఎందుకంత నిర్ణయం తీసుకున్నారు మీరు? నాది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూడడం అనేది తప్పు, లోకరీత్యా తప్పు కావచ్చేమో కానీ నాకు మాత్రం శోభన్ బాబు గారు అంటే చాలా ప్రాణం అండి. ఎందుకంటే చాలా చెప్పే వాళ్ళకి అంత అసక్తిగా ఉంటుంది. నేను 1970వ సంవత్సరం నుంచి శోభన్ బాబు గారి అభిమాని అండి. 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను మంచి మిత్రులు అనే సినిమా చూశానండి. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు దొంగ పోలీసు ఆడుకుంటున్నామండి. మా ఏరియాలో ఒక ఆయన కొద్ది బ్లాక్గా ఉంటాడు, ఆయన దొంగ, నేను పోలీసు. ఆ పోలీసు ఎవరు అంటే శోభన్ బాబు గారు. అది నాకు తెలియదు, శోభన్ బాబు గారు అని అసలు యాక్చువల్గా నాకు తెలియదండి. శోభన్ బాబు గారు అని ఎప్పుడు తెలిసి అంటే మా స్కూల్ వైజాగ్ కంచరపాలెంలో అక్కడ ఆల్మోస్ట్ సిటీలో పోస్టర్లు అన్నీ వేస్తారండి. ఆ వేసేటప్పుడు శోభన్ బాబు గారి ఫిగరు మామిడిదాండ పోస్టర్ చూడడము, తహసీల్దార్ అమ్మాయి పోస్టర్ చూడడము, ఇలా చూసేటప్పటికి మైనర్ బాబు అని శోభన్ బాబు గారు ఇలాగా స్టిల్ ఉంటుందండి, సింగిల్ స్టిల్. అక్కడ నుంచి ఆయన పేరు శోభన్ బాబు. నేను అక్కడ నుంచి పూర్తి ఇన్వాల్వ్మెంట్ అభిమాని, 70లో నుంచి అభిమానే ఇన్వాల్వ్మెంట్ నాడి నుండి నేటి వరకు అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్. నేను శోభన్ బాబు గారి అభిమానిగానే ఉన్నాను. వేరే హీరో అభిమానికి నా జీవితంలో లేదు. నా చివరి జీవితం శ్వాస వరకు నేను శోభన్ బాబు గారి అభిమానిగానే ఉంటానండి. ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను శోభన్ బాబు గారిని 1976 సంవత్సరంలో చూశానండి తొలిసారిగా. మా తాడిచెట్లపాలెంలో రాజువెళ్ళే షూటింగ్ జరుగుతుంది సార్. రాజువెళ్ళే షూటింగ్ జరిగేటప్పుడు చిన్నపిల్లలు, అప్పుడు మేము హాఫ్ హ్యాండ్ వేసుకొని హాఫ్ డెక్కర్ షూటింగ్కి వెళ్ళాం, శోభన్ బాబు గారిని చూసాం. ఆ సంతోషం గడిచిందండి. అలాగే నేను అరకు వ్యాలీలో పనిచేసేవాడిని అండి, ట్రెజరీ డిపార్ట్మెంట్లో. మన ఐబికే మోహన్ గారు నిర్మించినటువంటి దొరబాబు సినిమా షూటింగ్కి 1 మంత్ ఉన్నారండి. 1 మంత్ శోభన్ బాబు గారు వైజాగ్ లోనే అరకు వ్యాలీలో ఉన్నారు షూటింగ్ లో. అప్పుడు నేను తరచూ వెళ్ళి కలవడం జరిగిందండి. ఒకసారి మా పిల్లలు, మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి శోభన్ బాబు గారు పరిచయం చేయడం, ఆయన దీవించడము, ఆయన ఆశీర్వాదం అడిగానండి. ఆ ఆశీర్వాద ఫలమే ఇదిగోండి, నా కూతురు, మా పాపని చిన్నప్పుడు అన్నగారు దీవించండి మా పాపని అని నాకు ఏకైక కూతురు శోభన్ బాబు గారితో. ఓకే, మీ పాప? మా పాప సార్. సూపర్. ఒకసారి క్లోజ్ వెళ్ళండి. ఇది అప్పుడు అంటే శోభన్ బాబు గారి దగ్గరికి మీ పాపని తీసుకుని వెళ్ళి దీవించమని అడిగాను సార్. అడిగితే ఏం చేశారు అప్పుడు? ఆయన అన్నగారు పాప దీవించండి అంటే పాపను ఎత్తుకున్నారు సార్. మా పాపను ఎత్తుకునే ఈ పాప ఈ రోజు ఆబ్స్ట్రిక్షన్ గైనకాలజిస్ట్ ఎండి చేసిందండి. డాక్టర్ అయింది నా కూతురు. అంటే ఆయన ఆస్తవాసి అని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. నేను ఎందుకంటే నాకు శోభన్ బాబు గారు అంటే అంత పిచ్చి అండి, అంత పిచ్చి. ఆయన మీద ప్రతిరోజు సినిమాకి వెళ్ళి మా సోదరులు చెప్పినట్టు మేము కంచరపాలెంలో విగ్రహం కట్టాము, ఇక్కడ విగ్రహం కట్టాము. అలాగే మేము ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి కూడా 69 తెరల మీద సినిమాలు వేయటము, ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి పూలు చల్లటము, గోల పెట్టడము, దండలు కట్టడం, ఇవన్నీ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ రోజు యూత్ కొంతమంది అనుకుంటున్నారు శోభన్ బాబు ఏంటి ఆయన ఫ్యామిలీ హీరో ఇలా అనుకుంటారు. మా శోభన్ బాబు గారు ఎంత గొప్పవారంటే, మా సోదరుడు చెప్పినట్టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు, ఆ రోజుల్లో ₹1,00,000 తీసుకునే ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారు మాత్రమే అని చెప్పారండి. అలాగే చాలా మంది శోభన్ బాబు గారు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారండి. అంతెందుకండి, విజయ సంస్థలో శోభన్ బాబు గారు విజయ సంస్థలో ₹1,00,000 తీసుకున్న మొట్టమొదటి హీరో శోభన్ బాబు గారు అండి, గంగమ్మంగ సినిమాకి. అలాగే వసూళ్ల పరంగా కానీ స్టేట్ వైడ్గా రాష్ట్రంలో ₹1 కోటి తీసుకున్న రెండో సినిమా జీవన జ్యోతి అండి. ₹1 కోటి వసూలు చేసిన జీవన జ్యోతి. అలా కాదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ లో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అభిమానం అయ్యారా, లేకపోతే మామూలుగా అభిమానం? అది కాదు సార్, ఎందుకు కరెక్టే. ఆయన రూపం చిన్నప్పుడు ఆయన రూపం నా మెదలో మెదిలింది. ఆయన టక్ చేసే విధానం, ఆయన షూట్ చేసే విధానము, ఆయన తయారయ్యే విధానము, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన నటన, ఆయన క్రమశిక్షణ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి. మీరు అన్నట్టు ఎక్కడైనా శోభన్ బాబు ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, పేపర్ చదువుతున్నా, ఏది చూసినా, ఒక పత్రిక చూసినా శోభన్ బాబుని పేరు కనబడి ఆ పేరు కట్ చేసి జేబులు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళేవాడి అండి. మీరు శోభన్ బాబు గారు అనగానే ఆయనది ఒక పెక్యులర్ డైలాగ్ డిక్షన్ ఉంటది అని, ఏదో సంథింగ్ ఏదో ఉంటది అంటే మీరు చేతురు కానీ అది నాకు గుర్తుంది చెప్తున్నాను. అభిమానులతో మాట్లాడినప్పుడు ఆయన అంటే ఆ డైలాగ్ డిక్షన్ అట్లాగే ఉంటది, లేకపోతే క్యాజువల్ గా ఉంటుంది. ఏంటి నెమ్మదిగా ఉండేవారు, నెమ్మదిగా మాట్లాడారు, చాలా నెమ్మదిగా. ఎందుకైనా మీరు అంత కష్టపడి వచ్చారు. దొరబాబు షూటింగ్ అయితే మేమందరూ కూర్చున్నామండి. ఆయన అయితే గద్గద స్వరంతో
దాదాపు కన్నీరు ఎవరండి? కార్చారు. ఎవరు? సోమబాబు గారు సార్. ఎందుకు దేనికోసం? నేను సినిమా ఫీల్డ్ మానేసి 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎవరి దగ్గర రానివ్వలేదు, మీకు ఏనాడు ఎంకరేజ్ చేయలేదు. అయినప్పటికీ అరకు వ్యాలీలో వైజాగ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వచ్చారంటే నేను మీకు ఏమి ఇచ్చాను, ఏ జన్మద అనుబంధం నిజంగా అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు మేము అందరం అన్నగారండి మీరంటే మాకు అభిమానం, మీరంటే ఎప్పుడండి ఇది? దొరబాబు షూటింగ్ 96 96 అండి. 96 సారీ 94 అనుకుంటాను దొరబాబు. సరే 90s మిడ్ 94 95 అప్పుడు మీరు ఏమన్నారు అన్నగారు? బర్త్డే జరిగిందండి అక్కడ. శోభన్ గారి బర్త్డే కూడా అక్కడే చేశాము. మీరంటే మాకు అభిమానం అండి అన్నగారు అని అన్నారు. అని మేము అందరం అనగానే ఆయన సాటిస్ఫై అయ్యారు. అక్కడ జరిగి ఇంకో విషయం చెప్పాలండి, ఆయన వేల లక్షల ఫోటోలు ఇచ్చి ఉంటారు అభిమానులకి. నేను ఒకరోజు నైట్ శోభన్ గారి రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఆల్బమ్ చూపిస్తున్నాను అనమాట. అందుకని ఇవ్వండి బర్త్డే ఫోటోలు వచ్చాయని తీసుకెళ్ళి అందులోంచి ఒక 2 ఫోటోలు తీశారండి. 2 ఫోటోలు తీసి ఇవి నేను తీసుకెళ్తానని చెప్పారు. అదేంటండి అన్నగారు మీరు అడగడం ఏంటంటే నా జన్మ ధన్యం. అలాగే శోభన్ బాబు గారితో అప్పుడు శోభన్ బాబు గారికి అన్నగారు తీసుకుంటే ఇచ్చానమాట అండి. అంటే ఆయన అరకు వ్యాలీలో ఫుల్ జనాలు ఫోటో సందర్భం పుట్టినరోజుకి ఇలా ఒక దగ్గర పుట్టినరోజు చేస్తే విపరీతమైన జనం. ఆ జనంతో ఉన్న ఫోటో కూడా నేను కడిగించాను. ఆ జనంతో పాటు అన్నగారు తీసుకెళ్లారు. ఫోటో ఆయన ఉంచుకున్నారు, ఒక మెమరబుల్ గా ఉంచుకున్నారు. అలాగే శోభన్ బాబు గారు మరి మనం చెప్పినట్టు దగ్గర అక్కడ షూటింగ్ లో కోట్లు పెట్టి సినిమాలు తీసే వాళ్ళు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు. అక్కడ పక్కన కూర్చోబెట్టుకునేవారు మమ్మల్ని. పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆయన ఏం తింటే అది మాకు పెట్టేవారు. అంటే పెట్టాక మనిషిని పేద ధనిక చిన్న మేడ అని చూడకుండా ఆయన చెప్పిన సినిమా యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఆయన పెడుతున్నారు. ఇప్పుడు మదర్ తెరీసా గారి ట్రస్ట్కి సంవత్సరానికి 5 కోట్లు ఇచ్చేవారండి. అది ఎవరు చెప్పారు? తోటపల్లి మధు గారు చెప్పారు. మేము చెప్పలేదు, తోటపల్లి మధు గారు. ఆయన సంవత్సరానికి మదర్ తెరీసా ట్రస్ట్కి 5 కోట్లు ఇచ్చేవారండి. ఆయన కూడా మరి మదర్ తెరీసా మేడం గారు చనిపోయినప్పుడు తల్లి ఈయన అక్కడికి వెళ్ళారండి. కలకత్తా వెళ్ళి 11 రోజులు. ఎవరండి? శోభన్ బాబు గారు మదర్ తెరీసా గారు చనిపోయినప్పుడు వెళ్ళారు సార్. 11 రోజులు అక్కడ ఉండి అంత్యక్రియ ఆ యొక్క పెద్ద కార్యం జరిగేటి వరకు ఉండి ఆ ఆశ్రమంలో గడిపి వచ్చారండి. ఆయన అటువంటి మనిషి. ఆయన పేదవాళ్ళకి ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. అనేక మందికి వాళ్ళ ఊర్లో చాలా మందికి గుప్తదానాలు చేశారు. చేసింది కుడి చేతి చేసింది ఎడ చేతి చెప్పుకునే మనిషి కాదు. నిగర్వి. నిజంగా ఆయన అభిమాని అవటం నా పూర్వజన్మ సుకృతం. నేను ఎప్పుడు ఇంకా శోభన్ బాబు గారిని జీవిస్తాను. నా తుది శ్వాస వరకు నేను ఎప్పుడు చివరిగా అంటాను, ఒక కొమ్మకు పూచిన పువ్వులం కాకపోయినా ఓ అన్నయ్య నువ్వే నీతోటిదే లోకం, నువ్వే నా ఆశ, నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస, అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్. జై శోభన్, జై శోభన్. శోభన్ బాబు గారు ఇప్పుడు యాక్చువల్గా మీరు శోభన్ బాబు గారి లాగే తయారై వచ్చారు. చాలా అద్భుతమైన విషయాలు, అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత ఒక డైలాగ్ చెప్పాలి లాస్ట్ లోనే, ఒక పాటకి డాన్స్. నేను శోభన్ బాబు గారు డాన్సులు చేస్తాను, డాన్స్ కూడా చేయాలి, వాయిస్ కూడా ఇస్తానండి. అదంతా చేయిస్తాను. రండి సార్, మీరు రండి సార్. మీరు కూడా మంచి స్మైలీగా శోభన్ బాబు గారిలా కనిపిస్తున్నారు. ఏంటి సార్ మీ పేరేంటి? నా పేరు బెహరా ప్రసాద్ అండి. నేను దస్పల్ హోటల్ మేనేజర్ అండి. శోభన్ కాదు, దస్పల్లా హోటల్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. శోభన్ బాబు గారు షూటింగ్లకు వచ్చేటప్పుడు దస్పల్లా హోటల్లో దిగినప్పుడు మీరు ఫ్యాన్ అయ్యారా, లేదా ముందు నుంచే ఫ్యానా? లేదండి, దస్పల్ హోటల్కి ఎప్పుడు రాలేదు. రాలేదా ఆయన? నేను ఊహ తెలియకుండానే మేము అతని అభిమానులు అయ్యామండి. ఓ ఎలా? అదేంటో తెలియదు. అది కుటుంబ తరహా ఫ్యామిలీ పిక్చర్స్ కావచ్చు, లేకపోతే అతను కావచ్చు, ఏదైనా సరే మమ్మల్ని అందరినీ ఆకర్షించింది శోభన్ బాబు గారు. తర్వాత నేను 1982లో నేను వైజాగ్ వచ్చేసాను. అప్పుడు కూడా వీళ్ళంతా నాకు పరిచయం లేదు. ఇక్కడ నేను వైజాగ్ వచ్చేటప్పుడు ప్రేమమూర్తి సినిమా ఆడుతుంది సంగం సరతులు. 2-3 సార్లు వెళ్ళాను, నాకు టికెట్లు దొరకలేదు. కానీ అప్పుడు ఎవరు నాకు తెలియదు అని వెళ్తూనే ఉన్నాను. నాకు 2-3 సార్లు టికెట్ దొరకలేదు, తర్వాత దొరికింది. ఆ తర్వాత నేను 1986 జీవన రాగం వెంకటేష్ థియేటర్లో వీళ్ళందరూ శోభన్ బాబు వాళ్ళందరూ కూడా నాకు వైజాగ్ ఫ్యాన్స్ అంతా నేను ఒక ఇదయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వీళ్ళందరూ కలిసి ఉంటున్నాం, కలిసి చేస్తాం. శోభన్ బాబు సినిమా రిలీజ్ అయితే కనకరాజు, టైలర్ రాము, నేను పెద్ద దండలు కట్టి ఆ రాత్రి అంతా అక్కడే ఉండేవాళ్ళం. డే అండ్ నైట్ అక్కడే ఉండి దండ సైజు చూసుకొని కట్అవుట్ అంత ఈ రోజు ఫ్లెక్స్లు వచ్చాయి, ఆ రోజు కట్అవుట్లు. ఆ కట్అవుట్ సైజు కనుక్కొని ఆడు ఎవరైతే ఆర్ట్ వేస్తున్నారో వారు ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఆర్ట్ సైజ్ ఎంత వస్తుందని కనుక్కొని దాన్ని బట్టి మేము దండలు కుట్టేవాళ్ళం. దాన్ని బట్టి దాంట్లో తయారు చేసాం. బాబు టైలర్, కనకరాజు, నేను
వీళ్ళంతా అభిమానులు కూడా వచ్చారు. అలాగే నిద్ర పట్టేది కదా రాత్రి, ఏ కట్అవుట్ పెడతారు, ఎన్ని గంటల సినిమా వస్తారు, ఆ గేట్ సినిమా 10 గంటలకి, కానీ మేము తెల్లవారు 6 గంటలకి కాపలా కాసేవాళ్ళం. అదేంటో ఆ రకమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ఇదనం. అయితే తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే శోభన్ బాబు ఒక ఎత్తు. తల్లిదండ్రుల తర్వాత భార్య. మా భార్య 9 నెలలు గర్భిణీ స్త్రీ. అశ్వమేధం సినిమా బెనిఫిట్ చేస్తారు సంగమసత్తులో. భార్యను వదిలేసి వెళ్ళిపోయాను నేను. అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్నారు, కానీ తెల్లవారు 6 అయిపోయాను. మేము తెల్లవారు 3 గంటలకి అక్కడ ఉన్నాం అశ్వమేధం దగ్గర. ప్రింట్ రావడం లేట్ అయిందా? లేట్ అయింది. అయితే సరే బెనిఫిట్స్ చూస్తాము. చేసినంత ఇంటికి వెళ్ళలేదు నేను. మెలోడీ థియేటర్కి వచ్చాను, కట్అవుట్ ఎంత వస్తుంది అనేసి. నేను దస్పల్లో జాబ్ చేస్తున్నాను, అలా థియేటర్ దగ్గర కూర్చున్నాను అనమాట. కట్అవుట్ ఎంత వస్తుంది, పోలీసు ఇది రావాలి. ఓకే, అంటే అప్పట్లో ఆ రోజు కట్అవుట్ తీసుకొని వచ్చి పెట్టేవారు, కానీ ఇంటికి వెళ్ళలేదు. నా భార్య 9 నెలలు. అంటే ఏ రకంగా ఇతనికి ఆకట్టుకున్నా నాకైతే అర్థం. ఆ రకమైనటువంటి ఇది ఆయనకు ఉంది. అంటే మీ పర్సనల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి అంత ఇదిగా ఆయన మీద అభిమానం పెంచుకున్నారు, అంతే కదండి? అయితే శోభన్ బాబు గారిని ఎప్పుడు చూస్తానా అనిపించేది, కానీ ఎప్పుడు నేను చూడలేదు. చూడలేదా ఎప్పుడైనా? తెర మీద చూడడమే. తర్వాత ఈ సర్పయాగం షూటింగ్కి రుషికొండలో మెలోడీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ఉంది. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను గెస్ట్ హౌస్కి. శోభన్ బాబు గారు తడిసిపోయి బ్లాక్ డ్రెస్ వచ్చారు. వచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, తర్వాత బి గోపాల్ గారు ఉన్నారు, అందరూ రాఘవేంద్రరావు అందరూ ఉన్నారు, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడైతే కూర్చున్నారో అందరికి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం ఆయన చూడడం మీరు, అంటే వ్యక్తిగతంగా అప్పటి వరకు చూడలేకపోయారు, ఆ రోజు చూసారు? లేదు, వెళ్ళాను, కూర్చోబెట్టాను బాబు గారిని. కూర్చోబెట్టిన తర్వాత అందరూ డ్రింక్ తాగుతున్నారు. డ్రింక్ తాగుతుంటే బాబు గారు డ్రింక్ వద్దన్నారు. ఆ రోజు రాత్రి కొబ్బరి బాండ్ అడిగారు. కొబ్బరి బాండ్ అయితే అక్కడ గెస్ట్ హౌస్లో అతను వాచ్మెన్ అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరి బాండ్ తీసుకొచ్చి కొబ్బరి బాండ్ ఇచ్చి సర్వీస్ ఆయన దగ్గరే ఉండిపోయినాయి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అప్పుడు మా రాఘవేంద్రరావు అందరూ కూడా డిస్కస్ చేస్తున్నాం, ఏంటండి ఇన్ని సంవత్సరాలు ఎలాగే ఉంటానండి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటండి అసలు. ఆ సైడ్ నుంచి ఇడ్లీ తింటే కొబ్బరి చెట్టు తినరండి, పూరి తింటే పూరీ కర్రీ తినరండి, అటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది శోభన్ బాబు గారికి అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అయితే అంటే కాదు, అంటే ఆయన ఎన్నేళ్ళు వచ్చినా అట్లా చాలా సిస్టమేటిక్ గా అంత స్లిమ్ గా ఉండడం, హ్యాండ్సమ్ గా ఉండడం ఏంటని పక్కా హీరోలు, పక్కా ఆర్టిస్టులు అడిగారా? వీళ్ళు మా ఎండి గారు, మా చైర్మన్ గారు, మా గెస్టులు అంతా కూడా అడగగానే పక్కన వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఇడ్లీ తింటే చట్నీ తినరు, పూరి తింటే కర్రీ తినరు. అంత సిస్టమేటిక్ ఉంటుందండి, అంత టైమింగ్స్ ఉంటుంది అని చెప్పేసి అందరూ వాళ్ళు డిస్కస్ చేస్తారు. అది మొట్టమొదటి నేను సోమబాబు చూడడానికి. రెండోసారి దొరబాబు షూటింగ్ మన అభిమానం అంతా కూడా బస్సు చేశారు, దాంతోపాటు వెళ్ళాం. మేము బస్సులో లేట్కి వెళ్ళాం, ఆయన ఏమో షూటింగ్కి వెళ్ళిపోయారు గోల్డెన్ బీచ్కి. గోల్డెన్ బీచ్ ఆస్తంలో ఆశీర్వాద్ షూటింగ్ అవుతుంది, అక్కడ సాంగ్ ఒకటి అవుతుంది అక్కడ. సరే ఇంక అక్కడ అదే మూమెంట్ మేము మళ్ళీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు సాంగ్ అవుతుంది, గుగ్గు 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 సోగ్గాడ శోభనుడా సాంగ్ అవుతుంది. అంతలో ఇంద్రజాని భుజం మీద తీసి తిప్పుతున్నాడు. ఈ మావిడు ఊరుకుంటాడా, ఇలాగానండి అంటాడు వీడు. అది అయిపోయిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత అప్పుడండి శోభన్ బాబు గారు అంటే ఏంటని తెలుస్తుంది. వర్షం పడుతుంది, ప్యాకప్ అన్నారు, వెళ్ళిపోయిన అభిమానులందరూ కూడా ఎవరు ప్యాకప్ డైరెక్ట్గా చెప్తారు. బాబు గారు కూడా ఇంకా బయలుదేరిపోతుంటే వీళ్ళందరూ మా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి శోభన్ బాబు గారితో ఫోటోలు తీసుకుంటారు. నేను ఒక వర్డ్ అన్నాను, సరే మీరు తీసుకుంటున్నారు, నాకు ఎంతవరకు ఆయనతో ఒక ఫోటో లేదు అనగానే మీకు చెప్తే నమ్మరు, ఫోటో లేదా? ఆయన విన్నారా మాట? శోభన్ బాబు గారు విన్నారు. అయితే ఆ రోజు నుంచి నేను ఇంకా ఇది అయిపోయాను. తర్వాత మూడోసారి వెళ్ళేసరికి ఇదిగో దొరబాబు షూటింగ్కి వచ్చినట్టు ఫోటో ఇది. దొరబాబు గారికి ఇచ్చినటువంటి ఫోటో అండి ఇది. నా మొట్టమొదటిసారి ఫోటో ఇది శోభన్ బాబు గారితో. ఈ ఫోటోలన్నీ నాకు పంపించండి మీరందరూ. తర్వాత మూడోసారి అండి మన మూడో అమ్మాయి కూతురు మ్యారేజ్కి వెళ్ళామండి. డైరెక్ట్గా శాంతినికేతన్కి వెళ్ళిపోయాం. అక్కడికి మేము కూడా లేట్కి వెళ్ళాం. ఆయన ఇంటి పేరు శాంతినికేతన, చెన్నైలోనా? అంటే శాంతినికేతన్ గార్డెన్. బాబు గారు ఉండేది రాజారామత నగర్లో ఉండేవారు. మ్యారేజ్ ఏమో శాంతి నగర్లో చేశారు, శాంతినికేతన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయి పెళ్ళి ఎవరెవరో వస్తున్నారు, కానీ ఎవరిని మేము ఇది చేసుకోలేదు. ఆయనకు వెళ్ళగానే మా తాలూకు రూములు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అతను ఒక్కడే అన్నారు, మనం ఆడపిల్లలు కాబట్టి మగపిల్లలు ఎవరు వచ్చినా సరే మనమే చూసుకోవాలి, జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఆయన అన్నారు. ఎక్కడికి వచ్చి అన్నారు? ఆయన లాన్లోకి వచ్చారు. అప్పుడే నేను వెళ్ళి పక్కన వెళ్ళి నిల్చుడిపోయాను ఫోటోకి. ఫోటో ఇప్పుడు ఏమొద్దు, తర్వాత తీసుకుందన్నారు బాబు గారు.
అనగానే మొత్తానికి ఎవరు నాకు ఫోటో తీశారు, ఆయనతో ఆ ఫోటో ఉంది. 3 సార్లు నాన్నగారిని చూశాను. అంతకుముందు మాంగళ్యం షూటింగ్ చూశాను అనుకోండి, మాంగళ్యం షూటింగ్ కూడా. అయితే భార్య కన్నా తల్లిదండ్రుల తర్వాత ఆయన అంత దినగా ఆకట్టుకున్నారంటే అభిమానుల్ని అంత దినగా ఆకట్టుకున్నారు. ఈ రోజుకి చెప్తున్నాను, ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా కూడా శోభన్ బాబు తాలూకా స్థానాన్ని ఎవరు కూడా సంపాదించలేరు. అది నేను ఈరోజు చెప్పగలను. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? నా పేరు జాగర్పు త్రిమూర్తులండి. త్రినాథ్ అని కూడా అంటారు. 2 రాష్ట్రాల్లో కన్వీనర్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్నాను. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ కన్వీనర్. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ తరపు నుంచి 2 రాష్ట్రాలకి. శోభన్ బాబు గారి ఫ్యాన్ ఎందుకు అయ్యారు మీరు? నేను 1976 జనవరి 29వ తారీఖుని అక్కయ్యపాలెం ఎలిమెంటరీ స్కూల్ చదువుతుండగా అలా నడుచుకొని వస్తుంటే మా ఏరియా తాచెట్లపాలెంలో రాజువెల్ షూటింగ్ అవుతుంది. అక్కడ టైటిల్ సాంగ్ అవుతుంది, రాజు వెడలే రబచిక్ అని టైటిల్ సాంగ్. అక్కడ చిన్న డబ్బాలో చాక్లెట్లు ఇసిరి కింద పడేటప్పుడు పిల్లలందరూ చాక్లెట్లు ఏరుకునే సన్నివేశం ఉంటుంది. అలా 2-3 రోజులు తీశారంట ఆ పాట. మేము ఆ టైంకి సేమ్ ఇదే టైంలో 4-5 గంటలకి స్కూల్ విడిచిపెట్టిన తర్వాత వచ్చి ఆ చాక్లెట్లు తీసుకోవడం, ఆయన పిల్లలందరినీ దగ్గర తీసుకోవడం ఇలా జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటో కానీ ఫస్ట్ టైం అండి ఆయన రూపాన్ని చూసి నేను అభిమాని అయ్యాను. అతను చూసి ఆయన రూపాన్ని చూసి ఈరోజు కూడా ఆయన రూపానికే మేము అభిమానం, ఆయన పేరుకి మేము అభిమానం. అంతే తప్ప ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన పర్సనల్ అవన్నీ మాకు అనవసరం. ఆయన వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అయిన సరే ఈ జయంతులు, వర్ధంతులు, ఈ పుస్తకాలు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ ఒక్క రూపం కోసం మేము కార్యక్రమాలు చేస్తాం. నాకు ఎవరో చెప్పారు మీరు పుస్తకాలు అవన్నీ కూడా ఆయన మీద బ్రోచర్లు, పుస్తకాలు ఇవన్నీ వేస్తూ ఉంటారని. ఏంటండి అంటే ఆయన అంటే మీ అభిమానాన్ని చాటుకోవడానికి అదొక వేదికగా, అంటే అదొక పద్ధతిగా అనుకుంటున్నారు? అవును సార్. నేను తొలిసారిగా 1995 నుంచి పాంప్లెట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి అలా వెళ్తుండగా ఆయనకు 75 సంవత్సరంలో ఫస్ట్ టైం 200 పేజీల పుస్తకం వేసామండి. 71 సంవత్సరం కూడా లాంగ్ సైజ్ బుక్ వేసానండి. కలర్ ఈ పుస్తకాల కోసం ఒక పని చేస్తాను. ఇప్పుడు పుస్తకాలు మాకు చూపించే అవకాశం ఉందా? ఎక్కడున్నాయి అవి? మా ఇంట్లో ఉన్నాయా? సార్ మీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు మీరు ఎప్పటి నుంచి ప్రేమమూర్తుల సినిమా కాడ నుంచి నేను అభిమాని అయ్యానండి. మాది నేటి ప్లస్ అన్నవరం. నేను ఇక్కడికి మా చిన్నాన్న గారి ద్వారాగా వచ్చి ఇక్కడ ఉండేవాడిని. అతను సంఘం సార్ థియేటర్ తీసుకెళ్లేవారు. ఇల్లు అలా అలా చూస్తున్నప్పుడు ఈ జనాలు అందరం చూసి నేను చూశాను. ఇప్పుడు అతను సినిమాకి వెళ్ళామనుకోండి, టికెట్ ఫుల్ అయిపోయినా సరే టికెట్ ఏదో రూపంలో వచ్చేది నాకు అతని సినిమాలోని. అయితే ఆ రోజు కానీ అతను అభిమాని అయ్యాం. ఈ రోజు కూడా అప్పుడు మేము చిన్న పిల్లలం అనుకోండి, అప్పటికి ఈ రోజు కూడా మేము అందరూ కూడా కళ్ళనాకి చీనాకి కూడా మాకు ఒక అన్నదమ్ములలాగా, ఒక తల్లిదండ్రులాగా అందరూ కూడా కలిసే ఈ రోజు ఏ కార్యక్రమం మేము చేస్తాం. అన్నగారంటే మాకు అభిమానం. నేను అతను మాత్రం దసపల్లని నేను దానిపిన్ వాటిలో గీత సంగీతం చూసారా, అందులో మాత్రం దొరబాబు గారు సినిమా షూటింగ్ అయిన తర్వాత బీచ్ రోడ్లో సినిమా అవుతుంది. అయితే అప్పుడు షూటింగ్ లేదు, ఇలా అన్నగారు సెలవు అన్నారు. అక్కడ అయితే అప్పుడు వెంటనే వచ్చాం. వస్తే అప్పుడు మా అభిమాని దొరబాబు గారని, దొరబాబు నిర్మాత, మోహన్ గారు మా అభిమానే. అతను ఉన్నాడు. ఎలా వచ్చామంటే ఇలా సినిమాకి వచ్చి అన్నగారు ఇవ్వాలి ఇక్కడ అక్కడ అంటే ఎవరిని రాని నేను వెళ్ళాను. నిర్మాత శోభన్ బాబు గారు అభిమాని. వైజాగ్ అతను అభిమాని అంటే దొరబాబు సినిమా తీసిన నిర్మాత వైజాగ్ అతను, ఆయన అభిమాని. ఆ విధంగా సినిమా తీశారు. అయితే ఆ రోజు చూసి అప్పుడు అన్నీ ఇక్కడికి వచ్చాము. అప్పటికి అతను మంచి పడుకుని ఉన్నారు, ఎవరు వెళ్ళాక అవుతాను అన్నారు. అంటే వాళ్ళు ఇయ్యంకుడి గారు వైజాగ్లో ఉన్న అతను ఇయ్యంకుడి గారు వచ్చారు. అతని దగ్గరికి వెళ్దామని అంటే లేదని శోభన్ బాబు గారు కూతురు మాంగారు ఇక్కడే వాళ్ళని ఇందాక అన్నారు. అయితే వెళ్ళాక అవదని ఇప్పుడు వెళ్ళాక అవదంటే ఏమంటే ఇలాగ వైజాగ్ నుంచి మీ ఇయ్యంకుడి గారు వచ్చారండి అని అంటే అతను వెంటనే పడుకుని లేచి అంతప్పటికి బాబు మీరు అందరూ వెళ్ళకండి, అతను పడుకున్నారు, ఒక 5-6 వెళ్ళండి అని చెప్పేప్పటికి వెళ్ళాం. వెళ్ళప్పటికి అంతలోకి వాళ్ళు ఇయ్యంకుడి గారు కూర్చున్నారు, వైట్ బట్టలు వేసుకున్నారు. ఏమయ్యా బాగున్నారంట. అప్పుడు ఆస్తి భార్యుడు ఆస్తి గురుడు సినిమా ఆడుతుంది గీ సంగీతం అని ఆడుతుంటే, ఏమయ్యా బాబు ఏంటి మీరేంటి తెల్లారకంటే వచ్చారు, ఏంటి సినిమా చూసారా అంటే అప్పుడే 2 సార్లు చూసాను సార్. అప్పుడే 2 షోలు అయింది, అప్పుడు ఎలా చూసారా మీరు అని అన్నారు. ఎలా ఉంది సినిమా అంటే బాగానే ఉంది సార్ అని చెప్పి. ఇదే ఒకటే అన్నారు, మీరు మా గురించి వేస్ట్ చేయకండి అయ్యా, మీరు లైఫ్ పాటు చేసుకోకండి, శుభ్రంగా రూపాయి డబ్బులు ఉంటే సంపాదించుకోండి, మా గురించి మీరు అవన్నీ పడకండి తిరగండి అని చెప్పి అతను మంచి మాటలు మాకు చెప్పారు. ఈ రోజు కూడా మేము అందరు కళ్ళకి చెప్పాలంటే అండి, ఈ రోజులో 4 కొడుకులు ఉంటే 4 కొడుకు కళ్ళాము, అలాంటి కలిసి ఉన్నామంటే అతని పేరు మీదే. రండి ఇలా రండి. మీ పేరేంటి? సార్ నా పేరు భానోజీరావు అండి. భానోజీరావు గారు, మీరు ఎప్పటి నుంచి శోభన్ బాబు గారు అభిమాని? నేను మల్లెపువ్వు అండి. మల్లెపువ్వు తర్వాత అద్భుతమైన సినిమా సంగీత థియేటర్ ఓపెనింగ్ అండి.
ఆ తర్వాత చేసిన భాషల సినిమా ఒకటండి, అది మనోరమ థియేటర్కి వచ్చిందండి. ఆ తర్వాత మెయిన్ సోహన్ బాబు గారి దగ్గర నేర్చుకునేది మేము డిసిప్లిన్ అండి ఫస్ట్. ఇప్పుడు మనోరమ థియేటర్, సంగీ థియేటర్ రెండూ లేవు, కానీ ఆ సినిమాలు చూసినా మీకు ఆయన మీద అభిమానం మటుకు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఉందండి. అంతేనా? ఎందుకంటే మా ఇంట్లో మొట్టమొదటిసారిగా మా పిన్ని సోహన్ బాబు ఫేవర్ అండి. మా ఇంటి నిండా సోహన్ బాబు ఫోటోలు ఉండేవండి. అక్కడ నుండి ఇంకా అలాగా ఆటోమేటిక్గా నేను కూడా ఇంకా ఇదయ్యానండి. తర్వాత ఫస్ట్ టైం నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు 1983-84 బ్యాచ్ అండి. 83లో ఒకసారి చెన్నై వెళ్ళానండి ఆయన చూద్దామని. కానీ ఆ రోజు నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఆయన షూటింగ్లో ఉన్నారంట. నేను చాలా చిన్న ఉండండి, మా ఫ్రెండ్స్ వెళ్ళాం అనమాట. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో ఆయన సర్పయాగం షూటింగ్కి వచ్చినప్పుడు డాల్ఫిన్ హోటల్లో ఉన్నారండి ఆయన. ఉన్న తర్వాత నేను సోడాల అప్పారావు అని ఒక అభిమాని అండి ఆయన, తర్వాత ఇంకొక ఆయన హకీం అని ఆయన, మేము ముగ్గురం కలిపి ఆయనకి అన్నగారికి దండ వేయడానికని మేము వెళ్తే అక్కడ రామానాయుడు గారు ఉన్నారండి పక్కనే ఉంటే ఆయన వెళ్ళి బాబు గారు మీ ఫ్యాన్స్ వచ్చారండి అని చెప్పారనమాట. చెప్పగానే నేను ఆ సోడాల అప్పారావు కలిసి ఆయనకి దండ వేసామండి. వేసిన తర్వాత మీతో ఒక మాట మాట్లాడాలనేసి అని చెప్పారండి. చెప్పండి అన్న. ఎవరు సోహన్ బాబు గారు అన్నారు. మీతో అన్నారా ఆయన? మాతో అన్నారండి, అభిమానులతో అన్నారు. అంటే చెప్పండి అంటే మీరు ఏం చేస్తున్నారని అని అడిగారండి. అప్పుడు చిన్న జాబులు చేస్తున్నామండి. అప్పుడు ఆయన అన్నారండి, మీరు నెల మొత్తం మీద సంపాదించింది ఈ ఒక్క డాల్ఫిన్ హోటల్ రెంట్కి కూడా సరిపోదండి, అందువల్ల మీరు డబ్బును వేస్ట్ చేయొద్దు. మీరు నెల మొత్తం మీద సంపాదించింది ఇక్కడ ఒకరోజు రెంట్తో సమానం. అలాగనే నేను డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్తున్నాను. వేస్ట్ చేయొద్దు, దండలు కటౌట్లు దండలు ఇవి అవి ఏమి చేయొద్దు. హంగామా సినిమా అంటే చూడండి నలుగురితో పాటు, అది అందంగా ఉంటుంది అనేసి ఆ విధంగా చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చిన తర్వాత ఒక హీరో యాక్చువల్ గా అలా చెప్పడం అనేది నిజంగా గ్రేటే కదండి. అంటే అభిమానుల్ని నువ్వు అలా చేయొద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, దాంట్లో కొనొద్దు, ఏం కొనొద్దు, మీరు కావాలంటే సినిమా చూడండి, అభిమానం ఉంచుకోండి, మీ పని మీరు చేసుకోండి. తర్వాత ఆయన అక్కడ నుండి కారులో వెళ్ళి అక్కడ సర్పయాగం అక్కడ భీముల్లో వెళ్ళారండి. భీముల్లో వెళ్తే మేము కూడా ఆటోలో వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అభిమానులు అందరూ కూడా రౌండ్గా ఉన్నామండి. ఆయన సెంటర్లో కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళు అడిగారు అనమాట, తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అంటే పలానా ఈ పని చేస్తున్నాను అన్నగారు అనేసి చెప్పేవారు అనమాట. ఇంక ఈ విధంగా ఆయన అలా అంత ఇదిగా ఉండడం వల్ల ఆయన మీద అభిమానం ఇంకా ఎక్కువైందండి. ఓకే సార్. శోభన్ బాబు గారి అభిమానం ఎలా అయ్యారు సార్? సార్ మీరు చూస్తే కొంచెం యంగ్ గా ఉన్నారు. అంటే శోభన్ బాబు గారి అభిమానులు అనగానే అంటే కొంచెం ఏజ్ అంటే ఆ తరం అని అనిపిస్తుంది. మీరైతే యంగ్ గా ఉన్నారు. అంటే మీరు బహుశా చిరంజీవి గారు, బాలయ్య గారు ఇలాంటి అంటే ఈ తరం వాళ్ళు కదా, ఎలా అయ్యారు మీరు? అంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాడిని అండి. అక్కడ మా మామయ్య ఎన్ వెంకటరావు నాయుడు గారు మా ప్రెసిడెంట్, ఆయన వీళ్ళందరూ ఈవినింగ్ పూట వచ్చి సినిమా కోసం, ఫుల్స్ కోసం, వాటి కోసం మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను చిన్నవాడిని అక్కడే ఉండేవాడిని. అలా రోజు ఈ మాట్లాడడం, సినిమాలకు వెళ్ళడం, చేయడం అలా చూసి నాకు ఆటోమేటిక్గా మా అన్నగారు అంటే ఇష్టం పుట్టి నేను కూడా సోహన్ బాబు అభిమాని అయ్యాను. నా ఫస్ట్ మార్నింగ్ షో చూసే సినిమా అయితే బావమరదలు శ్రీకన్యల అండి. రెండో సినిమా పుణ్యకొద్ది పురుషుడు. అలా అభిమాని అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఆయన ప్రిన్సిపాల్స్, ఆయన ఒక అన్నీ చూసి అలాగే మేము కూడా సేమ్ అలాగే ప్రిన్సిపాల్గా ఉండి పిల్లలని చదివించుకొని అవన్నీ చేసి మా అన్నగారు దీంట్లోనే మేము కూడా నడుస్తున్నాం. సార్ శోభన్ బాబు గారు, ఇందాకలా మీ గురువు గారు, మీ దేవుడు అయిన శోభన్ బాబు గారు, మీ దైవం శోభన్ బాబు గారి డిక్షన్ కూడా ఫాలో చేస్తూ ఒక డైలాగ్ చెప్తానన్నారు. 1-2 డైలాగులు మా కోసం. అలాగే సార్. ఛానల్ వారికి నా నమస్కారాలు, తోటి అభిమానులందరికీ నా నమస్కారాలు. సోగ్గాడు శోభన్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గోరింటాకు సినిమాలో శోభన్ బాబు గారు డైలాగు ఉంటుందండి. గోరింటాకు ఆయన పెద్ద అయిన తర్వాత సుజాత గారు చిన్నపిల్లలకు గోరింటాకు పెడుతుంటారు. అప్పుడు శోభన్ బాబు గారు చూసేటప్పుడు ఒక పాట సందర్భం వస్తుంది. ఆ పాట మధ్యలోంచి శోభన్ బాబు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టోన్ వస్తుంది. ఆ టోన్ దగ్గర నుంచి డైలాగ్ వరకు నేను చెప్తానండి. ఫస్ట్ సుశీల గారి పాట. మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామాతనే దిగి వస్తాడు, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింటకి గోరింట కట్టే మా చెల్లెకి చాలా ఇష్టం. పెట్టుకోక ఆ రోజే చచ్చిపోయి, ఆ గోరింటకి నన్ను ఇంట్లోంచి గెట్టేసి, ఆ గోరింటకి మా అమ్మని నాకు కాకుండా చేసి, ఆ గోరింటకి ఇంకా ఎన్నో అనర్థాలకు దారితీసింది. అందుకే గోరింట కంటే నాకు చాలా భయం. గోరింట కంటే నాకు చాలా భయం. ఓకే జాను, ఏంటో రావా కమా. అది మన మాడ్యులేషన్ అండి. ఇంకేమైనా చెప్తారా? ఇంకేదైనా పర్టికులర్ డైలాగ్? పర్టికులర్ దేవాలయంలో ఒక లెంగ్తీ డైలాగ్ ఉంటాయండి, భలే ఉంటాయి ఇవి. చిన్న ఒక నిమిషం పడుతుంది. ఫస్ట్ స్వామినాథులు గారు వస్తారు. అమ్మో బయలు పాట అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటారండి. పార్వతి అస్వసుడికి ఎన్నడైనా నట్టింటే విచ్చల వేసి వడ్డించావు. ఏమండి వాడు కన్నబిడ్డండి, అది వాడికి గుర్తుంటే నన్ను నా దేవుణ్ణి అవమానం చేసేవాడు కాదు పార్వతి. ఈ రోజు గుడిలో శివలింగం కన్నీరు కాచను చూశాను పార్వతి. రాతిలో భగవంతుడు కనిపించేటప్పుడు అభిషేకాన్ని కన్నీరు అనిపించడంలో తప్పులేదు. అది మూఢత్వం కానీ ఆరాధన కాదు. విన్నావా వాడి మాట? రే, అహంకారానికి అజ్ఞానానికి అసలు కళ్ళే లేవురా. తన మనసును నమ్మిన వాడు అహంకారి, నమ్మిన ఆ మనసును గౌరవించేవాడు అజ్ఞాని. అంతేగా మీ దృష్టిలో? శోభన్ బాబు గారి డైలాగ్ అది జేవి స్వామినాథన్ గారు స్వామి వాళ్ళ కాన్వర్సేషన్ లో వస్తుందండి. సార్ ఒరే నీకు చేతులు నమస్కరిస్తున్నాను. నిన్ను కనడమే మా నేరం అయితే మమ్మల్ని క్షమించారా? జాలితో పిలిచేది బ్రతికుల సేవలు మాత్రమే నాన్నగారు. తరతరాలుగా పూజింపబడుతున్న మీ దేవుడు ఏనాడైనా మీ కన్నీళ్లు తుడిచాడా? ఏనాడైనా మీ కష్టాలు పట్టించుకున్నాడా? ఏనాడైనా మీ దారిద్ర్యాన్ని గురించి విచారించాడా? ఓని పశుపతలాంటి నీచుల చేతుల నుంచి తాను రక్షించుకోగలిగాడా? ఏం చేశాడు మీ దేవుడు? రాళ్లలో మీరు దేవుడు చూస్తున్నారు, రాళ్ళలా బ్రతుకుతున్న వాళ్ళలో నేను దేవుని చూస్తున్నాను. మీ గుడిలో గృహస్తంభం కట్టి ఎత్తుగా ఎదిగిపోయిన వారి దారిని గురించి ఆలోచిస్తున్నాను. ఆకలితో మలమల బాడుతున్న వాడి నేత్రంలో శివుడి 3వ నేత్రాన్ని చూస్తున్నాను అనే వస్తాయండి లెంగ్తీ డైలాగ్. సూపర్, చాలా బాగా వచ్చింది సార్. ఒక పాటకి డాన్స్ చేయాలి. ఓకే, రెడీ.
వ్యూస్ ఇప్పుడు మనతో పాటు ఒక సీనియర్ అభిమాని ఉన్నారండి, శోభన్ బాబు గారి సీనియర్ అభిమాని. ఈయన దేవాలయంలో ఒక పాట పాడతానంటున్నారు. సో మీ పేరు సార్? నా పేరు ప్రకాశరావు. ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారు, మీరు యాక్చువల్గా ఎప్పటి నుంచి శోభన్ బాబు గారి అభిమాని? ఎంతకాలం నుంచి? నేను మా పెద్దవాళ్ళతో ఏదో సినిమాకి పిల్లలుగా మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు సినిమాలు కొన్ని చూసాము, సంపూర్ణ రామాయణం అలాంటివన్నీ. నేను గోరింటాక్ సినిమా, అలంకార సినిమా థియేటర్ దగ్గర అప్పుడు పెద్ద పెద్ద పెయింటింగ్స్తో వేసేవారు బొమ్మలు. ఫస్ట్ సినిమా రిలీజ్ ముందు ఆ చూసుకున్న దగ్గర నుండి అప్పటికి నాకు శోభన్ బాబు పెద్దవాళ్ళు తీసుకున్న సినిమాల్లో వాటి చూసి అందంగా ఉన్నాడు ఆయన, నా మనసుకు నచ్చాడు. మీ హైట్ కూడా సరిపోతుంది. ఆ విధంగా ఆయన నాకు ఇంకేంటో అప్పటి నుండి శోభన్ బాబు అభిమాని. గోరింటాక్ సినిమా ఇంకా దగ్గర నుండి నాకు కొద్దిగా జ్ఞానం బాగా రావడం, నా అంతటి నేను సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ తెలిసిపోయాను. 1983 దేవత సినిమా శోభన్ బాబు గారు అప్పుడు వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ థియేటర్ దగ్గర బాగా వెళ్ళిపోతుండేవాళ్ళం. అన్నగారి సినిమాలు ఇవన్నీ, ఓ ప్రేమమూర్తులని ఇలాంటివి అన్నిటికీ అవి వెళ్ళేవాడిని, కానీ నేను అభిమానులతో కలిసేవాడిని కాదు. అంటే అప్పటికి ఎవరు తెలియదు. 1983 అయ్యేసరికి మాకు అప్పుడు మా ప్రెసిడెంట్ నాయుడు గారు అని. తర్వాత కాదు అంటే నేను అడిగేది ఏంటంటే సమయభావం వలన క్షమించండి, ఇంకోసారి చేస్తాను, ఎలాబరేటెడ్ గా చేస్తాను. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారి అభిమానం అంతా మీ పాటలో, ఆయన మీద మీకున్న అభిమానం అంతా మీ పాటలో ప్రేక్షకులకు తెలియజేయాలి. సో పాట పాడండి. దేహమేరా దేవాలయం, దేవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం నాకు కావాలి. ఇది మా శోభన్ బాబు గారు మా బ్రాహ్మణుడిగా నటించారు. చాలా ఇష్టం నాకు. ఆయన సూట్ వేసుకుని టక్ చేసుకుని చక్కగా ఉంటే నేను అంత ఆనందం పడిపోతాను. నాకు వేరే అభిమానం అంటూ లేదు, ఒక శోభన్ బాబే ఈ జన్మకి ఆయనే. మిగతా ఇప్పుడు పాటకి సంబంధించిన మిగతా భాగం మన శోభన్ బాబు గారు పాడతారట. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణాహ శరీర గృహం అనలేదా ఆదిశంకరుడు, అంతకు మించిన వారా మీరు, ఆడంబరము బాహ్య వేషం ఆర్భాటాలే మీ మతమా, అచ్చికలంటే శరీరమా, శీలా గోపురం ఆలయమా, శట గోపురమే అర్చనమా, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయవచ, నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖత్సమి, సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ, మై అర్పిత మనోబుద్ధుల్యో మద్భత్స మే ప్రియ, మద్భత్స మే ప్రియ. సూపర్, బాగుందండి. చివరిగా కంక్లూడ్ చేసే ముందు కాదు ఏమండి, అభిమానులందరినీ ఒకటి కోరుతున్నాను, అందరూ కలిసి శోభన్ బాబు గారి సిగ్నేచర్ స్టెప్ వేయాలి. ఓకే, వ్యూస్ చూస్తున్నారు కదండి, ఇది శోభన్ బాబు గారి శిలా విగ్రహం స్టోరీ. యాక్చువల్గా ఈ స్టోరీ చేయడానికి నాకు కారణం ఈ అభిమానులు అందరూ అండి. అంటే వీళ్ళు
శోభన్ బాబు గారు ఈ భౌతికంగా దూరం అయినా కూడా వాళ్ళ కన్నుల్లో వాళ్ళ కను సన్నల్లో ఉండేటట్టు అంటే శోభన్ బాబు గారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా శోభన్ బాబు గారిని ప్రేమిస్తూ ఇప్పటివరకు కూడా పూజిస్తూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ శిలా విగ్రహాన్ని కూడా పెట్టిన విషయం మీకు చూపించాను. సో ఈ అభిమానులందరూ తమ స్మృతుల్ని ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈ విధంగా గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు గారి శిలా విగ్రహం ఇక్కడ వైజాగ్లో ఉందండి. ఎవరైనా అభిమానులు లేకపోతే సినీ అభిమానులు ఇక్కడ వరకు వచ్చి ఆయన విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు. సో ఆ అడ్రస్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ వైజాగ్లో డాబా గార్డెన్స్ ఏదైతే ఉందో, హార్ట్ ఆఫ్ ద సిటీ జగదాంబకి పక్కన డాబా గార్డెన్స్ ఏదైతే ఉందో అక్కడ VJF వైజాగ్ VJF ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అని ఏదైతే ఉందో ప్రెస్ క్లబ్ ఉందో దాని పక్కనే నెల్లూరు మెస్ అని ఉంది. ఆ రెండింటికి ఎదురుగానే ఖాళీ ప్లేస్లో శోభన్ బాబు గారి శిలా విగ్రహం ఉంది. సో ఇక్కడికి ఎవరైనా అభిమానులు కూడా రావచ్చు. ఈ అభిమానుల మాటలన్నీ విన్న తర్వాత నాకైతే ఒకటే అనిపించిందండి, ఒక మనిషి ఒక వ్యక్తిని ఇంతగా ప్రేమిస్తారా? ఆయన ఇందాకలో ఒక అభిమాని చెప్తూ ఆయన శోభన్ బాబు గారు వీళ్ళందరినీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అని అన్నారు. నిజంగా అందులో నిజం చెప్తే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడో తెర మీద చూసిన ఒక నటుడిని తమవాడిగా భావించుకొని ఆయన అడుగు జాడల్లో నడవడం అనేది ఒక మామూలు విషయం కాదండి. అది ఒక్క నటుడికి మాత్రమే సాధ్యం. ఇందులో ఇలాంటి అభిమానులు ఉండడం శోభన్ బాబు గారికి మాత్రమే సాధ్యం. శోభన్ బాబు గారు నటభూషణుడిగా, అలాగే ఆంధ్రుల అందగాడిగా, అలాగే తెలుగు మహిళల కళల రాకుమారుడిగా అలాగే నిలిచిపోయారు. ఇప్పటికీ నిలిచిపోతూనే ఉంటారు. ఈ శిలా విగ్రహం ఏదైతే ఉందో శోభన్ బాబు గారి స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. జై శోభన్, జై శోభన్, జై జై శోభన్, జై శోభన్, జై శోభన్, జై శోభన్, జై శోభన్, జై శోభన్, జై జై శోభన్, జై శోభన్, జై జై శోభన్, జై శోభన్.